హాయ్ అండి. ఈ వేసవి కాలంలో ఒంటికి చలువ చేసే 2 రకాల రాగి జావని నేను ఎలా రెగ్యులర్‌గా చేస్తానో ఒకసారి చూపిస్తాను చూడండి. నచ్చితే చేయండి, ట్రై చేయండి. ఒకటి స్వీట్‌గా ఉంటుంది. ఒకటేమో పెరుగుతో ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ వాటర్ మరిగేలోపు మనం పక్కన ఇంకొక బౌల్ తీసుకొని 3 కప్పుల లేదా 4 కప్పుల వరకు రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా కొంచెం పలుచగా కలిపేసుకోవాలి. మరి థిక్‌గా ఉంటే మనం వాటర్‌లో వేసినప్పుడు ఇంకా కొంచెం థిక్ అయిపోతది. డైరెక్ట్‌గా వాటర్‌లో వేస్తే ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట. అది కలపడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఒక బౌల్‌లోకి ఈ విధంగా రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం పలుచగా కలిపేసుకోవాలి ఉండలేమీ లేకుండా. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతదనమాట. ఇలా కలుపుకున్న దాన్ని ఆల్రెడీ స్టవ్ పైన వాటర్ పెట్టాం కదా! ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్‌నైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేసి కంటిన్యూస్‌గా కలుపుతూ ఉంటే ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలకి కొంచెం బాగా మరిగి ఒక పొంగొస్తుందనమాట నురగ నురగగా. అలా కాంచుకుంటే చాలా బావుంటది. రాగి జావ టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇలా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉండలేం కట్టదు. మనం ఆల్రెడీ ముందే కలిపి వేసాం కాబట్టి. 8 లేదా 10 నిమిషాలకి కొంచెం ఒక పొంగొస్తుంది. ఒక పొంగొచ్చేంత వరకి కుక్ చేసుకుంటే సరిపోతది. బాయిల్ చేసుకుంటే సరిపోతది రాగి జావకి. మరి ఎక్కువ సేపు ఏం కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కుక్ చేసే టైం కన్నా చల్లారేదానికే టైం ఎక్కువ పడుతుందనమాట రాగి జావ. ఈ చల్లారే తలకి ఇంకొంచెం థిక్‌నెస్ వస్తది. ఇలా ఒక పొంగొచ్చేంత వరకి బాయిల్ చేసుకుంటే సరిపోతాయి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటే ఇంకా కొంచెం చల్లారే కొందికి ఇంకొంచెం థిక్ వచ్చేస్తది. మనకి వేడి మీద కొంచెం పలచగా అనిపిస్తది గానీ, మనకి కొంచెం థిక్‌గా అయిపోతదనమాట చల్లారే కొందికి. ఈ విధంగా ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ కట్టేసి కొంచెం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఎలా కావాలంటే అలా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. స్వీట్‌గా అయినా, పెరుగుతో అయినా. ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ వచ్చింది కదా! ఇంకొంచెం చల్లారే తలకి ఇంకా కొంచెం థిక్ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ అయితే పెరుగులోకి మిక్స్ చేసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక పెరుగు తీసుకున్నాను. ఒక 2, 3 టేబుల్ స్పూన్ అంత పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసి పెరుగు ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. డైరెక్ట్‌గా రాగి జావలోకి వేస్తే అక్కడక్కడ పెరుగు ఉండలు వచ్చేస్తది. కాబట్టి ఒక బౌల్‌లోకి తీసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చల్లారింది కదా రాగి జావ మనకు తగినంత వేసుకొని కలిపేసుకోవడమే. ఇదైతే ఒక రకమనమాట. ఈ విధంగా ఎండలకు తీసుకుంటే బాడీ హీట్ కాకుండా చాలా చల్లగా ఉంటది. మార్నింగ్ టైంలో తీసుకుంటే రోజంతా బావుంటుందనమాట. ఇలా మనం ఒకసారిగా ఒక బౌల్‌లోకి రాగి జావ కలిపి పెట్టేసుకొని, ఇలా మనకి 2 రకాలు కలిపి పెట్టుకుంటే ఎవరికి ఏది ఇష్టమో అదైతే ఈజీగా తాగుతారు. ఇలా పెరుగుతో ఒకసారి కలిపి దీనికి కాంబినేషన్‌గా ఆనియన్ అన్నా నంచుకోవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా నంచుకోవచ్చు. చాలా బావుంటది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక రకం వచ్చి కొంచెం స్వీటు. ఇది నచ్చని వాళ్ళైతే కొంచెం స్వీట్‌గా కావాలనుకుంటే పిల్లలకయి ఇంకొక రకం అయితే ట్రై చేయండి. ఒక బౌల్‌లోకి మనం ఆల్రెడీ కాంచి పెట్టుకున్న రాగి జావని యాడ్ చేసుకొని, మీ స్వీట్‌కి తగ్గట్టు 2 లేదా 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లాన్నయితే యాడ్ చేసుకోండి. షుగర్ వేయొద్దు. షుగర్ బదులు బెల్లమే యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుంది రాగి జావకి బెల్లం అయితే. ఇలా బెల్లం వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా బెల్లం కరిగేంత వరకి ఇలా బాగా కలిపేసుకుంటే దీనిపైన మీకు గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బావుంటది. ఈ విధంగా ట్రై చేయండి 2 రకాలు. ఎవరికి ఏది ఇష్టమో అదైతే ఈజీగా తాగేస్తారు. పెరుగు జావకైతే కాంబినేషన్ సూపర్‌గా ఉండేదైతే మజ్జిగ మిరపకాయలు కొంచెం ఆయిల్‌లో పోపు గెరట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని నంచుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆనియన్ కన్నా కూడా ఇలా మిర్చి అయితే చాలా బావుంటుంది పెరుగు మిర్చి. ఒకసారి ట్రై చేయండి. రాగి జావలోకైతే కొంచెం ఫైనల్‌గా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఎవరైనా ఇష్టంగా తింటారనమాట. వద్దనకుండా ఎవరికి ఇలా 2 రకాలు చేసి పెట్టేసుకుంటే ఎవరికి ఏది ఇష్టమో అదైతే తింటారు. పెరుగు కాంబినేషన్‌లోకైతే ఇలా మజ్జిగ మిరపకాయలు ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒక గ్లాస్ తాగేవాళ్ళు కూడా 2 గ్లాసులు తాగుతారనమాట. చాలా ఇష్టంగా చాలా బావుంటది. టేస్ట్ కూడా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్‌లో అయితే ఇలా రాగి జావ కలిపేసి ఇలా 2 రకాలు మార్నింగ్ టైంలో చేసి పెట్టండి. ఎవరైనా ఇష్టంగా తాగుతారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.